ఏ శుభకార్యానికైనా శుభారంభం. కానీ మీరు చూడటానికి చాలా బాగుంటారు. మంచి హైట్, మంచి ఫేస్, మంచి ఫిజిక్. హీరోగా చేసేంత కటౌట్ ఉంది. మీరు అనుకుంటే లేకపోతే మామయ్య గారు చీఫ్ మినిస్టర్ కాబట్టి ప్రొడ్యూసర్స్ వస్తారు, డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, డైరెక్టర్స్ వస్తారు. ఓన్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కూడా 2-3 సినిమాల్లో మిమ్మల్ని ఏంటో ప్రూవ్ చేసుకునే వరకు కూడా తీసుకెళ్ళచ్చు. కానీ ఎప్పుడన్నా బాగా అనిపిస్తుంది ఇవన్నీ తలుచుకున్నప్పుడు. గడప నాకు తగ్గ క్యారెక్టర్లు నేను చేయలేకపోయాను అంటే వేరేలాగా చేసి ఉండొచ్చు కదా. అంటే నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోగా చేయడం ఎందుకో వద్దనుకున్నా. ఎందుకంటే 1-2 ఫ్లాప్లు అయితే ఈయన మొత్తం బ్లేమింగ్ అంతా నా మీదకే వచ్చేస్తుంది. పక్కన పెట్టేశారు అనుకోండి, ఇంకా మళ్ళీ క్యారెక్టర్స్కి పిలుస్తారో లేదో తెలియదు. వీటన్నిటిలో నేను సెలెక్ట్ చేసుకున్న పందా ఏంటంటే 2 హీరోలు, 3 హీరోలు. అదర్వైజ్ కథకి ప్రాధాన్యం ఉండేది, లేకపోతే హీరోయిన్ని ముందు పెట్టి నేను వెనక. అలాంటి సినిమాయే పుట్టింటి పట్టుచీర. అవును, సురేష్ యమునా గారు. ఆ అమ్మాయిదే కథ అంతా, బట్ నడిపించేది నేను. ఓకే, బోయిన్ సుబ్బారావు గారు డైరెక్టర్. అవును, బాగుంటుంది సినిమా, పెద్ద హిట్. నాకు ఇప్పటికీ శివ, పుట్టింటి పట్టుచీర ఈ 2 పిల్లర్స్. రాత్రి అవన్నీ తర్వాత వచ్చేసాయి. మనీ 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 ఆంటీ అవన్నీ తర్వాత వచ్చేసాయి. అందుకని నేను హీరో వద్దు మనకి, ఇలా 2 హీరోలు, 3 హీరోలు అలా చేసుకుంటూ వచ్చాను అనమాట. ఎవరు మీ టైంలో మీకు కాంటెంపరీస్ అంటే ఎవరని చెప్తారు? సురేష్ నేను క్లోజ్గా ఉండేవాళ్ళం. ఓకే, పుట్టింటి పట్టుచీర తర్వాత సురేష్ నేను కలిపి 3-4 సినిమాలు చేశాను. వాళ్ళ సొంత ఫిలిం కూడా ఒకటి చేశాను. ఓకే, వాళ్ళ నాన్న డైరెక్టర్. ఓకే, అల్లరిపిల్ల చేశాను తర్వాత. అలా సురేష్తో కొంచెం బాగుండేది అప్పట్లో. ఎవరైనా కానీ నేనేంటంటే నాకంటే సీనియర్ అయితే నాకంటే పెద్దాడనే ఫీల్ అయ్యేవాడిని. ఓకే, ఎందుకంటే అప్పటికే సురేష్ 50 సినిమాలు చేస్తున్నాడు. ఈజ్ అ బిగ్ మ్యాన్ అనే ఫీలింగ్ ఉండేది నాకు. ఓకే, మనం కొత్త కదా. మీకంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదుగా సపరేట్? సినిమాకి సంబంధించి లేదు అస్సలకి. నాకు ఎందుకంటే ఇష్టం లేదా, లేకపోతే మనదే పెద్ద ఫ్యామిలీ మనకి ఒక ఇది కాదు. నాకు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇప్పటికీ కూడా నాకు అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మన ఫిల్మ్నర్ క్లబ్లో మెంబర్షిప్ అయితే తీసుకున్నాను. అది కూడా నా కేఎస్ రామారావు బలవంతంగా ఇప్పించారు నాకు. తీసుకొని వద్దు సార్ అన్నా కూడా నాకు అలవాట్లేదని. మేకప్ వన్స్ తీసాక నా ఇల్లు, నా పిల్లలు, ఓకే, నా వైఫ్, ఇది తప్పితే ఇంకేం తెలియదు నాకు. మేకప్ లో ఉన్నప్పుడు క్లోజ్ ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా నేను ఏంటంటే రాజా అన్న, మీరు, సుబ్లేఖ సుధాకర్ గారు ఇప్పటికీ బర్త్డే రోజు ఫోన్ చేస్తాడు. ఆయన ఇక్కడికి వస్తే హీ లవ్స్ టు డ్రింక్. గోల్కొండ హోటల్లో దిగుతాడు ఇప్పటికీ. చిన్న సాయంత్రం వస్తావా అని అంటాడు. వస్తాను సార్ అని వెళ్ళి కూర్చొని మంచి ఫుడ్, ఆయన బ్లాక్ లేబుల్ అవుతాడు, నా కోసం నా డ్రింక్ తీసుకొచ్చి పెట్టిస్తాడు. మంచి ఫుడ్. 1-2-3 క్రికెటర్స్ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్లస్ రామ్ జగన్ బాగా క్లోజ్. ఓకే, కూర్చొని ఎప్పుడైనా 2 months 6 months ఒకసారి ఆయన వచ్చినప్పుడు పిలుస్తాడు. అది అంతవరకే. కానీ ఎక్కువ టైము నాకు 3 ప్లేస్లే తెలుసు ఇక్కడ. ఇప్పుడు అంతకుముందు అయితే 2, షూటింగు, ఇల్లు షూటింగ్. ఇప్పుడు 3వది ఆ క్లబ్లో కొంచెం పైగా. ఇప్పుడు తను కూడా లేదు కాబట్టి కొంచెం ఇంట్లోనే ఒక్కడనే కూర్చొని ఫీలింగ్ లేకుండా 4 ఏదో మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఉండి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. నాకు పబ్బులు తెలీదు, నైట్ క్లబ్బులు తెలియదు, ఈ డాన్సింగ్ పబ్బులు తెలియదు. మీరు ఇప్పుడు ఒక బార్కి వెళ్దాం అని అడిగినా కూడా ఎక్కడ బార్ ఉందనేది సెర్చ్ చేసుకుని వెళ్ళాలి. వేరే ఫ్రెండ్స్ సినిమాకి సంబంధించి నేను కొంచెం శ్రీకాంత్తో క్లోజ్గా ఉండేవాడు. ఏదైనా పార్టీ ఏది ఉంటే వాళ్ళ ఇంటి వరకు వెళ్ళేవాడిని, అంతే, ఇంకెక్కడికి. ఓకే.